టైం అయిపోతుంది, అసలు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు నా సింపుల్ డైలీ రొటీన్ అండ్ కుకింగ్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ స్కిన్ కేర్. మార్నింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సన్ స్క్రీన్ యూస్ చేయడం మస్ట్. ఈవెన్ ఇంట్లో ఉన్నా సరే ఇది సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ట్యానింగ్, పిగ్మెంటేషన్ అండ్ ఎర్లీ ఏజింగ్ని ప్రివెంట్ చేస్తుంది. లిప్స్టిక్ రోజు అప్లై చేయడం మంచిది కాదు, అందుకే టింటెడ్ లిప్ బామ్ యూస్ చేస్తున్నా. లిప్స్టిక్స్లో లెడ్, పారాబిన్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి కెమికల్స్ ఉంటాయి. అవి లిప్స్ని డార్క్ చేస్తాయి అండ్ హెల్త్కి కూడా హార్మ్ఫుల్. ఓకే, ఇప్పుడు కుకింగ్ చేసుకుందాం, నాతో పాటు వచ్చేయండి. ఈరోజు నేను లంచ్కి ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెమైనా వాటర్ ఉంటే ఆయిల్ చిందుతుంది కాబట్టి వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే ప్యాన్ని కొంచెం సేపు హీట్ అవనిచ్చాను. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను రీసెంట్గానే తెచ్చాను కర్రీ లీవ్స్. ఫ్రిడ్జ్లో పెట్టినా అవి వాడినట్టు అయిపోయాయి. కానీ కర్రీ లీవ్స్ కర్రీని చాలా ఎన్హాన్స్ చేస్తాయి. అందుకే నీట్గా వాష్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే ఎగ్స్ బాయిలర్లో వేస్తాను. అవి బాయిల్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి కాబట్టి ఏం భయం ఉండదు, టెన్షన్ లేకుండా వేరే పనులు చేసుకోవచ్చు. డైలీ నేను 2 ఎగ్స్ తింటాను, ఎందుకంటే ఎగ్స్లో హై క్వాలిటీ ప్రోటీన్ చాలా రిచ్గా ఉంటుంది. ఈ ప్రోటీన్ బాడీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ రిపేర్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా ఎగ్స్ తినడం వల్ల హెయిర్ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ చాలా మంచి ఆప్షన్. ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. మీన్వైల్ స్వీట్ పొటాటో అండ్ క్యారెట్స్ని వాష్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. బాయిల్ చేయడానికి సాల్ట్ వేస్తే స్వీట్ పొటాటోస్ చాలా స్వీట్గా ఉంటాయి. నేను కుక్ చేసేటప్పుడు ప్యారలల్గా బాయిల్ చేసుకోవడం మర్చిపోయాను. బ్రేక్ఫాస్ట్కి బాయిల్డ్ క్యారెట్స్ కూడా తింటాను, లేదా బిఫోర్ లంచ్ చిన్న స్నాక్ లాగా తింటాను. స్వీట్ పొటాటో ఫైబర్ రిచ్ ఫుడ్, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుంది, ఐస్ అండ్ స్కిన్కి చాలా మంచిది. నెక్స్ట్ 2 ఎగ్స్ని క్రాక్ చేసి వేసేసాను. తర్వాత సాల్ట్, కారం, నెక్స్ట్ గరం మసాలా అవన్నీ వేసాను. యాక్చువల్లీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ కారం వేసి తర్వాత ఎగ్స్ వేయాలా ఆర్ ఎగ్స్ వేసి కారం వేయాలా అని. బట్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంతకే మీకు నచ్చిన డిషెస్ ఏంటి కామెంట్లో చెప్పండి. నేను సింపుల్ అండ్ ఈజీ ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ని ఎక్కువ చూస్ చేసుకుంటాను. తక్కువ టైంలో అయిపోయాయి అండ్ హెల్తీగా ఉన్నవి నాకు చాలా ఇష్టం. మీ సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. సో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నాకు ఎంత గరం మసాలా వేసినా ఆ కలర్ కనిపించట్లేదు, అందుకే ఆయిల్ అండ్ గరం మసాలా కొంచెంగా వేస్తూనే ఉన్నాను, కలర్ అండ్ ఫ్లేవర్ బాగా రావాలి అని. టేస్ట్ మాత్రం స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే టోటల్గా 15 to 20 minutes టైం పట్టింది. ప్రాసెస్ చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పక్కన బాయిల్ చేసుకున్న క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోసే కొంతసేపు టైం పడుతుంది అది బాయిల్ అవ్వడానికి. అయిపోయిన కర్రీ అయితే నేను పక్కకు తీసేసుకున్నాను. మళ్ళీ అది వాష్ చేయాలి కదా ప్యాన్ అదంతా, సో అది పక్కకు పెట్టేశాను సింక్లోకి. నెక్స్ట్ పొమోగ్రానైట్ కట్ చేస్తున్నాను. నేను ఆల్టర్నేట్ డేస్ తింటాను. ఇది ఐరన్ రిచ్ ఫుడ్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఎనర్జీ కూడా బాగా ఇస్తుంది. రైస్ని నీట్లీ ప్యాక్ చేసేసుకున్నాను. బ్యాగ్లో రైస్, కర్రీ అండ్ పొమోగ్రానైట్స్ అన్నీ కేర్ఫుల్లీ అరేంజ్ చేసేసుకున్నాను. ఈరోజు మా హాస్టల్లో ఏం టిఫిన్ అండ్ కర్రీస్ పెట్టారో చూద్దామా. ఫస్ట్ పప్పు, అది మాకు మ్యాండేటరీ, ఎవ్రీడే ఉంటుంది. కర్రీకేమో బీట్రూట్ కర్రీ పెట్టారు. నెక్స్ట్ రైస్ అండ్ టిఫిన్స్కేమో పూరీ విత్ పూరీ కర్రీ. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఆయిలీ ఫుడ్స్ అస్సలు తినలేను, అందుకే లైట్గా ఉండేవి ప్రిఫర్ చేస్తాను. కుక్ చేశాక స్టవ్ని నీట్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటే నెక్స్ట్ యూస్ చేసే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది. ఇంకా బాయిల్ చేసిన క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోస్ తింటూ ఫాస్ట్గా నేను హెయిర్ అయితే కోమ్ చేసేసుకున్నాను.
ఈవినింగ్కి రాజ్మా కూడా సోక్ చేసుకున్నాను, కానీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 దాటేసింది. అందుకే అవి నెక్స్ట్ డేకి బాయిల్ చేశాను. రాజ్మా సాల్ట్ వేసి బాయిల్ చేస్తే చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు అవి టిఫిన్ లాగా కూడా తింటాను. దిస్ వీకెండ్ అన్నీ ఒకసారి రీఫిల్ చేసుకోవాలి. నేను రెడీ అయితే అయిపోయాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.